ఈ రాజభోగం 40 ఏళ్ళు రాజ్యాన్ని ఏలడం. అంతేకాదండి, అందరి రాజుల కాలాల్లో ఓటముంది, కానీ దావీదు ఏలుబడి చేసినప్పుడు యుద్ధాలలో ఓడిపోవడం వీళ్ళకి తెలీదు. అసలు ఓటమే తెలియదు. నేను అంటాను, ఒకచోట చదివాను నేను, దావీదు ఉన్నాడని అవతలని ఓడించేవాడట దేవుడు. వీళ్ళకి పెద్ద పెద్ద యుద్ధ సన్నాహం లేకపోయినా, వీళ్ళకి పెద్ద యుద్ధ వ్యూహం లేకపోయినా, దావీదును బట్టి శత్రువును ఓడించేవాడు దేవుడు. ఈ మాట ఎందుకు చెప్తున్నా తెలుసా? మన ఇంట్లో పెద్ద తెలివైన వాళ్ళు, ఆయుధం పట్టినోళ్ళు, పెద్ద నేర్పరులు వాళ్ళు ఉండక్కర్లేదండి. దేవుడు చూసే ఒక్కరు, ఆ ఒక్కరిని బట్టి ఆ ఇంటిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆ ఒక్క ప్రార్థన చేసే మనిషిని బట్టి ఆ ఇంటిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆ ఒక్క వ్యక్తిని బట్టి ఆ కుటుంబాన్ని దేవుడు పైకి లేపుతాడు. ఒక్కరిని బట్టి, దావీదును బట్టి అసలు ఓటమే రాలేదు రాజ్యానికి. అంటే కొంతమందిని చూసి దేవుడు కొన్ని చేయలేడు.